మనిషికి ఒక్కో పైసా ఎంత విలువైనదో ఒక్కో సెకండు అంతకంటే ఎక్కువ విలువైనది. ఒక్కో సెకండ్‌ని బెటర్‌గా ప్లాన్ చేసుకోవడానికి బెటర్ ప్లానింగ్ అవసరము. ఆ ప్లానింగ్‌ని నోట్ చేసుకోవడానికి ప్లానర్ కూడా అవసరమే. ఆల్ అబౌట్ ప్లానర్ టు మేక్ యూజ్ ఆఫ్ ఈచ్ సెకండ్. హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాము. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో వచ్చానండి. మన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ సిరీస్లో మనం సెల్ఫ్ డిసిప్లిన్, రీసెట్టింగ్ మైండ్, రీబిల్డింగ్ యువర్ సెల్ఫ్ అని కొన్ని వీడియోస్ చూసాము. సో దానికి ఆ కంటిన్యూషన్గా ఆ సిరీస్లో మనము ఒక ప్లానర్ని ఎలా మనకి యూజ్ అవుతుంది, ఒక ప్లానర్ ఉంటే మన గోల్ సెట్టింగ్, గోల్ రీచింగ్ ఎంత బాగా పనిచేస్తుంది, ఎంత బాగా చేసుకోగలము అనేది చూపించేదే ఈ వీడియో అన్నమాట. నా బర్త్డే ఇయర్ ఎండ్కి వస్తుంది. ఈ ఇయర్ నా ఫ్యామిలీ నాకు ఆఫర్ చేసిన గిఫ్ట్ ఆప్షన్స్లో నేనైతే ప్లానర్ చూస్ చేసుకున్నాను. ప్లానర్ అనగానే కొందరికి ప్రతి పనికి ప్లాన్ అవసరమా అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీ లైఫ్ని పర్పస్ఫుల్గా లీడ్ చేయాలనుకునే వాళ్ళకి, అనుకున్నది సాధించాలి అనుకునే వారికి, ప్రతి నిమిషము ఎంతో ఇంపార్టెంట్ అని అనుకునే వాళ్ళకి ప్లానర్ తప్పకుండా అవసరము. అయితే ఏదో ఒక బుక్ పెట్టుకొని ఒక ప్లానర్గా వాడుకుంటాను అంటే కుదరదు. ఎందుకంటే మన పనుల్లో పడి మనము చెయ్యాలి అనుకునే పనులన్నీ కూడా మర్చిపోతూ ఉంటాము. ప్లానర్లో ఒక స్కెలిటన్ ప్లాన్ క్రియేట్ చేసి ఉంటుంది. కాబట్టి అది మన కళ్ళకు కనబడితే మన ప్లాన్స్ మనకు గుర్తు వస్తాయి. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని ఒక ప్రావర్బ్ ఉంది. కళ్ళకు కనిపించింది మెదడుకి కూడా కనిపించదు అని అర్థం. మీ ఈచ్ మంత్ని, ఈచ్ వీక్ని, ఈచ్ డేని, ఈచ్ అవర్ని ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేట్టు ఎన్నో ప్లానర్స్ మార్కెట్లో ఉన్నాయి. మీకు తగినట్టుగా, మీకు సూటే అయ్యేది మీరు కొనుక్కోవచ్చు. ప్లానర్స్ కొన్ని ప్రీ గోల్స్, ప్రీ ప్లాన్స్తో వస్తూ ఉంటాయి. అయితే మీ లైఫ్కి కరెక్ట్ ప్లాన్ ఏంటో అనేది మీకే తెలుస్తుంది. అయితే ర్యాండమ్గా ఒక ప్లానర్ కొనుక్కొని అది పనిచేయక వేస్ట్ అయిపోయిందని అనుకోకుండా, నా ఎక్స్పీరియన్సెస్, నేనైతే ఎలా ప్లానర్ చూస్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూద్దాము. నా అవసరాలను నేను అనుకున్నట్టు ప్లాన్ చేసుకోవాలి అంటే ఏమి కన్సిడర్ చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. గత 5-6 సంవత్సరముల నుండి నేను ప్లానర్స్ వాడుతున్నాను. కాబట్టి ఈ విషయంలో నేను కరెక్ట్గా డైరెక్ట్ చేయగలననే నమ్మకం నాకుంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. జనవరి 1 నుండి మొదలయ్యి డిసెంబర్ 31తో ఎండ్ అయ్యే ప్లానర్స్ కొన్ని ఉంటాయి. అదేంటి, జనవరి టు డిసెంబరే కదా ఉండేవి, స్పెసిఫిక్గా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. జూన్ టు మే ప్లానర్స్ కూడా ఉంటాయి. అవి స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. మీరు స్టూడెంట్ ఆర్ టీచింగ్ ఫీల్డ్లో ఉంటే మీ అకాడమిక్ ఇయర్ జూన్తో స్టార్ట్ అవుతుంది చాలా వరకు. కాబట్టి మీ ప్లానర్ జూన్ టు మే ఉండేటట్టుగా అట్లాంటి ప్లానర్స్ కొనుక్కోవడం మంచిది. ఇది మీ అకాడమిక్ ఇయర్ వైజ్గా ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మీరు స్టూడెంట్ కానీ టీచర్ కానీ అవ్వకుండా జనవరి టు డిసెంబర్తో మీ లైఫ్, మీ కెరియర్ చేంజెస్ రిలేటెడ్ అయ్యి ఉంటే గనక మీరు జనవరి టు డిసెంబర్ ప్లానర్ కొనుక్కోవడం మంచిది. కరెక్ట్ ప్లానర్ని చూస్ చేసుకోవడానికి కూడా కొంత స్టడీ చేయడం ఇంపార్టెంట్. రాంగ్గా ప్లాన్ చేసుకుంటే ఒక వాల్యుయబుల్ ఇయర్ని, దాంతోపాటు మనీని, రెండింటిని కూడా మిస్ చేసుకుంటాము. వీడియో ఫుల్గా చూడండి. మీకు ఈ వీడియో ద్వారా కొంత ఫౌండేషన్ ఆర్ కొంచెం ఐడియా తప్పకుండా వస్తుంది. జీరో దగ్గర స్టార్ట్ చేయకుండా తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ప్లానర్ యూస్ చేస్తూ ఉంటే మీకు హ్యాబిట్ ట్రాకర్, వాటర్ ఇంటేక్ ట్రాకర్ ఎట్సెట్రా ఉంటే బాగుండేది అనిపించినప్పుడు మీరు నెక్స్ట్ వీక్కి బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ మంత్కి బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్కి కొత్త ప్లానర్ కొనేటప్పుడు మీకు కావలసిన సెక్షన్స్ ఏ ప్లానర్లో ఉన్నాయి అని చూసుకొని కొనుక్కోవచ్చు. మీకు ఇయర్తో సంబంధం లేకుండా ఇయర్ మారినా కూడా మీ లైఫ్లో ఏమీ చేంజెస్ లేనప్పుడు అన్డేటెడ్ ప్లానర్ కొనుక్కొని మీ బర్త్డేతో స్టార్ట్ చేయొచ్చు. మీ లైఫ్లో మీరు చేసే పనులు ఒక మంత్ నుండి ఇంకొక మంత్కి మార్పులు ఉంటాయి, కానీ
ఒక వీక్ నుండి ఇంకొక వీక్‌కి ఎక్కువగా మార్పులు ఉండవు అన్నప్పుడు మీరొక మంత్లీ ప్లానర్ కొనుక్కుంటే సరిపోతుంది. లేదు మీకు మీ లైఫ్ ఒక్కో వీక్ ఒక్కోలాగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ ఒక ఊర్లో ఉంటాను, ఇంకో వీక్ ఇంకో చోట ఉంటాను. ఆర్ ఈ వీక్ చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ లైక్ డాక్టర్ అపాయింట్మెంట్స్, బ్యాంక్‌లో ఏమైనా పేమెంట్స్ చేయాలి అనేవి. ఈ వీక్ మీకు డాక్టర్ అపాయింట్మెంట్స్, నెక్స్ట్ వీక్ మీ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్‌కి 2 అపాయింట్మెంట్స్. వీక్లీ మారే సిచ్యువేషన్స్ ఉంటే మీకు వీక్లీ ప్లానర్ అవసరమవుతుంది. మీరు చేసే పని ఆర్ మీ లైఫ్ రోజు రోజుకు మారుతున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మండే ఒక రోజు ఒక ఊరి ట్రిప్పు, వెడ్నెస్డే లోకల్ ట్రిప్పు, ఇంకో రోజు పర్సనల్ వర్క్, ప్రతిరోజు ఒక్కొక్క పని ఉంది అని అనుకున్నప్పుడు మీకు డైలీ ప్లానర్ అవసరము. ఇలా కాకుండా ఇంకా గంటల్లోనే మార్పులు ఉన్నాయి అనే సిచ్యువేషన్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 8 AM మీటింగ్స్ ఉన్నాయి, రేపు 8 AM ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళ స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, ఆఫీస్లో కానీ, డాక్టర్ అపాయింట్మెంట్స్ దగ్గర కానీ వాళ్ళని డ్రాప్ చేయాలి అని ఒక 1 hour ఈవినింగ్ ప్లాను. ఇలా ఎవ్రీ అవర్ మీరు చేసే పనులు మారుతూ ఉంటే మీకు అవర్లీ ప్లానర్ అవసరం అవుతుంది. ఇప్పటి వరకు మనము ఏమి మాట్లాడుకున్నామో ఒక్కసారి రీక్యాప్ చేసుకుందామండి. నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళే ముందు మనకి మార్కెట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లానర్స్ దొరుకుతాయి. ఆ ప్లానర్స్ని ఎలా అంటే జనవరి టు డిసెంబర్ ప్లానర్ ఉండొచ్చు, ఆర్ స్కూల్ అకాడమిక్ ఇయర్ జూన్ టు నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉండే ప్లానర్ ఉండొచ్చు, ఆర్ ఏ ప్లాన్ లేకుండా జస్ట్ లైన్స్తో బ్లాంక్ డేట్స్తో వచ్చే ప్లానర్స్ ఉంటాయి. ఓకే, మీరు స్టూడెంట్స్ అయితే జూన్ నుండి స్టార్ట్ అయ్యే ప్లానరు, లేదా మీ టైము వేరే ఏ టైముతో టైఅప్ లేనప్పుడు మీరు ఇండివిజువల్గా మీరు ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ బర్త్డే నుండి స్టార్ట్ అయ్యేటట్టుగా మీరు ఒక బ్లాంక్ ప్లానర్ తెచ్చుకొని మీ బర్త్డే నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఆర్ లేదు అంటే జనవరి టు డిసెంబరు జనరల్ ప్లానరు. సో ఇందులో కూడా మంత్లీ ప్లానరు, వీక్లీ ప్లానర్, డైలీ ప్లానర్, అవర్లీ ప్లానర్, ఇవన్నీ ఈ 4 రకాలుగా ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే గనక ఆర్ డీప్గా వెళ్తే ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ని మనము ప్లానర్లో బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన గోల్స్ అనే సెక్షన్లు కూడా ఉంటాయి. దాంట్లో బ్రాడర్ గోల్స్ రాసుకొని పెట్టుకోవచ్చు. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, రెండవది ఒక కోర్స్ సర్టిఫికేషన్ చేయడము, లేదు మీ హోమ్ని ఆర్ మీ లైఫ్ని ఒక ఫంక్షనల్గా ఆర్గనైజ్ చేసుకోవడం అనేది బ్రాడర్ గోల్స్లో రాసుకోవచ్చు. అందులో మళ్ళీ దాన్ని మనం హెల్త్ని అనే పార్ట్ని తీసుకుంటే కనుక హెల్త్ని మళ్ళీ సబ్ డివిజన్ చేసేసి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఇంటర్పర్సనల్ హెల్త్ ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు. అందులో నుండి ఒక ఫిజికల్ హెల్త్ తీసుకుంటే వాటర్ తాగుతున్నారా, రోజు వాకింగ్ చేస్తున్నారా, హెల్తీ ఫుడ్ తింటున్నారా, ఎట్సెట్రా, ఇలాంటివి మనము ఎన్నో గోల్స్, సబ్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటాము. సో అలాంటివి పెట్టుకున్నప్పుడు మన సెల్ఫ్ డిసిప్లిన్ వీడియోలో చెప్పుకున్నట్టుగా మన గోల్స్ రీచ్ అవ్వడానికి డిసిప్లిన్ ఎంత అవసరమో అనుకున్నవి చేస్తున్నామా లేదా అని ట్రాక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ హ్యాబిట్స్ని ట్రాకర్లో ట్రాక్ చేసుకోవచ్చు. దానికి హ్యాబిట్ ట్రాకర్ అనే సెక్షన్స్ కొన్ని ప్లానర్స్లో ఉంటాయి. మీరు చేయాలనుకునే చిన్న చిన్న చేంజెస్ లైక్ 4 glasses వాటర్ తాగారా లేదా అనేది ఈ హ్యాబిట్ ట్రాకర్లో నోట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 4 glasses వాటర్ తాగాలి అని అనుకున్నాను, తాగనే లేదు, గుర్తు లేక తాగలేదు అన్న మాటలు ఎన్నోసార్లు వింటూ ఉంటాం. మనిషికి మరుపు సహజం. ఆ చిన్న మరుపు జీవితాలను అల్లకల్లోలం చేస్తుంది. ఆ బాధపడే కన్నా నోట్ చేసుకొని కరెక్ట్గా చేయడం ఎంతో మంచిది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా, అలా కాకుండా ముందే కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. మీ డెడ్లైన్స్ని మీరు మిస్ కాకుండా అటెండ్ చేయగలుగుతారు. వీటిలో బడ్జెట్ ట్రాకర్, ఎక్స్పెన్స్ ట్రాకర్స్ అని కూడా ఉంటాయి. నేను ఏ ప్లానర్ తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, ఎలా ట్రాక్ చేసుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ ప్లానర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా నోట్ చేసుకోవాలి అనేవి డిస్కస్ చేయడానికి చాలా కంటెంట్ ఉందండి. అదంతా నేను ఈ ఒకే వీడియోలో పెడితే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను.
ఇది పార్ట్ 1 కింద అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2 త్వరలో రిలీజ్ అవుతుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సెకండ్ పార్ట్ నోటిఫికేషన్ కోసము బెల్ ఐకాన్ కొట్టండి అండ్ లైక్ కూడా చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజును చూస్తూనే ఉండండి. బాయ్.